ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అనే బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళైతే చారు పెడుతున్నాను. టమాటో రసం అద్రిపోయింది. ఫస్ట్ అయితే మనం తగినన్ని నీళ్లు తీసుకోవాలి, అందులో బెల్లం వేసుకోవాలి, అలాగే చింతపండు వేసుకోవాలి. నేను యాస్టీస్గా వేసేస్తాను, పిండి వేయడం అలాంటివి ఏం చేయను. జస్ట్ అలా చింతపండు పులుసు అలాంటివి ఏం జస్ట్ వేసేస్తాను, ఒక నిమ్మకాయ అంతా వేసేస్తాను. అలాగే ఒక టమాటో వేసేసాను, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను, పసుపు వేసుకున్నాను. ఇప్పుడు నేను ఇందాకనే పంపిస్తున్నాను, షార్ట్ పంపిస్తాను నేను, ఇవాళ కానీ రేపు కానీ వచ్చేస్తుంది మీకు రసం పౌడర్, మేకింగ్ ఆఫ్ రసం పౌడర్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఏం వేసాను, ఎలా చేశాను ఇంత షార్ట్ వీడియోలో చెప్పడం చాలా కష్టం, మళ్ళీ చిరు లీక్స్ అయిపోతుంది కదా, సో అందుకు చెప్తున్నాను. సో నేను దాన్ని మేకింగ్ ఆఫ్ రసం పౌడర్ పంపిస్తున్నాను కాబట్టి తప్పకుండా చూడండి, చేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి, అలాగే చిత్తగొట్టిన వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుని ఇలాగా కలిపేసుకోండి. సో బెల్లం వేసాను, చింతపండు వేసాను, పసుపు వేసాను, ఉప్పు వేసాను, అన్నీ వేసేసుకున్నాను. టమాటోతో సహా కరివేపాకు ఇవన్నీ వేసేసాను ఇప్పుడు మీ ముందు. ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసేస్తాను. ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారంతో సంబంధం లేదు, మీకు ఉప్పు ఎంత కావాలో అంత ఉప్పు వేసుకోండి, మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. నేను ఎంత వేయలేదు, నేను తగ్గించాను. సో అన్నీ బాగా మరిగిపోవాలండి. మరిగిపోయాక మనం పోపు వేసుకునేటప్పుడు మీకు చూపిస్తాను. ఆ రసం పౌడర్ మాత్రం చాలా ఇంపార్టెంట్, అది లేకపోతే అస్సలు బాగోదు చారు, అసలు బాగోదు. సో అందుకే చెప్తున్నాను, ఆ రసం పౌడర్ ఎలా చేశాను, ఏమేమి వేస్ట్ చేశాను, సో అది మీకు తెలుసుకోవాలంటే మాత్రం నా ఛానల్లోకి వెళ్ళాలి, మీరు చూడాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఓకేనా? సో ఇది మరిగాక అన్నీ వేసేసాం కాబట్టి కొత్తిమీర మాత్రం లాస్ట్లో వేస్తాను. సో ఇది బాగా మరిగిపోతుంది, మరిగిపోయాక పోపు వేసేటప్పుడు మీకు చూపిస్తాను అండి. పోపు గరిటె పెట్టేసుకున్నాను, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు కూడా 2 వేసాను. ఇప్పుడు ఇంగు వేసేస్తాను. నేను ఇంగు మస్ట్ అని చెప్పాను, పప్పులో కానీ సాంబార్లో కానీ చారులో కానీ ఇంగు మంచి పోపు వేస్తేనే చారు గుమగుమలాడిపోతుంది. ఎంత గుమగుమలాడితే, ఎంత పోపు బాగా వేగితే చారు అంత బాగుంటుంది. సో మనం పోపు వేస్తే 4 సందులు వాసన రావాలి, అంత గుమగుమలాడిపోవాలన్నమాట, అలా ఉండాలి. సో బాగా వేగిపోవాలి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగు పోపు, అందులో 2 వెల్లుల్లిపాయలు. సో అవి బాగా వేగిపోతే గుమగుమలాడిపోయే పోపు మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని వేగిపోయింది కదా, దీన్ని మెల్లిగా నేను ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన పోపు మనం వేసేసాం. ఇప్పుడు కొంచెం మళ్ళీ లాస్ట్లో కొంచెం చారుపొడి దాచుకోవాలి, మళ్ళీ ఇంకొంచెం వేసుకోవాలి. అలాగే కరివేపాకు, అలాగే కొత్తిమీర అనేది లాస్ట్లో వేసేసుకోవాలి. అయిపోయిందండి చారు. ఎంతో టేస్టీ అయినది, ఇంట్లో చేసుకున్న రసం పౌడర్తో చేసినది, అలాగే ఇంకో పోపు పెట్టుకున్న చారు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. సూపర్ ఉంటుంది కదా, హ్యాపీగా గ్లాస్లో పోసుకొని తాగేయచ్చు. పిల్లలకి మంచిది, పెద్దవాళ్ళకి డైజెషన్కి మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైజెషన్కి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏమైనా ఉంటే అది పోతుంది, చాలా చాలా హెల్త్కి మంచిది. సో తప్పకుండా మీరు ఇలాంటి చారు చేసుకోండి, ఎందుకంటే అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అలాంటివి. ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకోవాలంటే మాత్రం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఆ చారు పౌడర్ ఏంటో చూసుకోవాలి, అవునా కదా? తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. బాయ్ అండి.